దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనం ఆలకించినప్పుడు మన జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మాటలు మనం ఆలకించినప్పుడు ఆయన సేనలతో మనతో కలిసేవాడుగా ఉంటాడు. అందుకనే బైబిల్లో ఒక చక్కటి పదం ఉంది. ఆ పదం ఏదంటే మహానయము అనేటువంటి పదం. అది కాండం 32 అధ్యాయం 1-2 వచనాల్లో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిము అను పేరు పెట్టాను. దేవుని యొక్క దూతలు అతన్ని ఎదుర్కొనేట. దేవుని దూతలు అతన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ సేనను చూచి ఆ స్థలానికి మహానాయిము అనేటువంటి పేరు పెట్టాడు. ఆ కింద మనం చూస్తూ ఉంటే దాని అర్థం ఏముంది? రెండు సేనలట. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం కావాలంటే, మన జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు కావాలంటే దేవుని దూతలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి మన జీవితంలో రావాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే, ఆ సంఘటన జరిగినప్పుడే, మనము కూడా మహానయనమును చూసినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతాము. లేకపోతే అలాంటి దీవెన అనేది మనకు రాదని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే ఈ మహానయనము అనగా రెండు సేనలు కలిసిన స్థలము. రెండు సేనలు కలిసినాయి. ఒకటి మానవ సంబంధమైన సేన, రెండవది దేవుని సంబంధమైన సేన. ఈ రెండు సేనలు కలిసి ఉన్నటువంటి స్థలాన్ని గురించి యాకోబు ఏమని పేరు పెట్టినా అంటే మహానయము అని పెట్టాడు. అలాంటి స్థితి అతని జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చినట్లుగా, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క మహానయము అనేటువంటి పదము బైబిల్లో 13 పర్యాయాలు మనకు కనపడతా ఉంటుంది. ఈ 13 పర్యాయాల్లో కూడా ఎక్కువగా సమూయేలు గ్రంథంలో మనకు రాయబడతా ఉంది. కానీ అదొక స్థలము. ఆ స్థలమునికి పేరు పెట్టబడింది. కానీ ఆ స్థలములో ఎలాగైతే పేరు పెట్టబడిందో ఆ స్థలానికి, అలాగే మనము కూడా దేవుని సందర్శించే వారంగా మనం ఉండాలి. అది ఎందుకు ఈ యొక్క సంఘటన యాకోబు యొక్క జీవితంలో జరిగిందా అని మనం గమనిస్తే, యాకోబు యొక్క జీవితం ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా ఉంది. ఎందుకని యాకోబు ఏం చేశాడు? తల్లి మాట విన్నాడు. తల్లి మాట విని తండ్రిని మోసం చేశాడు. ఎలాగ మోసం చేశాడు? తన అన్నైనటువంటి ఏశావు లాగా ఏశాన్ని వేసుకొని ఆ తండ్రి వృద్ధాప్యమందు కోరినటువంటి మంచి భోజనాన్ని తీసుకొని వెళ్ళి ఆ తండ్రికి పెట్టి ఏమన్నాడు? నువ్వు ఎవడవయ్యా అంటే నేను నీ పెద్ద కుమారుడైనా ఏశావునే అని చెప్పాడు. కానీ ఆ తండ్రి అయిన ఇస్సాకుకి అనుమానం కలిగింది. వీడి యొక్క స్వరము యాకోబులాగా ఉందని చూసి దగ్గరికి రమ్మని తమిడాడు. ఆ మెడ మీద చేతుల మీద తమిడి చూసినప్పుడు రోమాలు కలిగి ఉన్నాయి కనుక ఆ వృద్ధాప్యంలో మంద దృష్టి కలిగిన వాడై ఉన్నటువంటి ఆ స్థితిలో ఇస్సాకు కుమారుని గుర్తుపట్టలేకపోయాడు. అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో నీ ఏసమైతేనేమోను ఏశావులాగానే ఉంది రూపం, కానీ నీ స్వరం మాత్రము యాకోబులాగా ఉంది. కనుక అలాంటి స్థితి మన జీవితాల్లో ఉన్నంతసేపు ఆశీర్వాదం రాదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మోసం చేసి, తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. దొంగిలించి అన్న చేత తరం పడతా ఉన్నాడు. అన్న చేత తరం పడతా ఉన్నప్పుడు ఏశావు చేత తల్లి చెప్తా ఉందయ్యా, అదిగో ఇద్దరు పిల్లల్ని నేను ఒకే రోజు పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు కనుక నీవు ఇక్కడ నుంచి పారిపోయి
ఎక్కడికి వెళ్ళమంది? హారానుకి వెళ్ళు. అక్కడ పదనారాము అనేటువంటి స్థలములో నా సోదరుడైనటువంటి లాబాను ఉన్నాడు, నీ మేనమామ. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు, నేను నీకు కబురు పెట్టే వరకు నువ్వు అక్కడే ఉండని చెప్పింది. నేను నీకు కబురు పెట్టే వరకు నువ్వు అక్కడ ఉండు. ఎప్పుడైతే ఏశావు యొక్క కోపము తగ్గిపోద్దో అప్పుడు నేను నిన్ను రమ్మని చెప్తాను, అప్పుడు వద్దుగానని చెప్పింది. అయితే యాకోబు ఇదంతా చేసిన తర్వాత పారిపోయాడు. పదనారాము వెళ్ళిపోయాడు. ఆ పదనారాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొట్టమొదట ఆ దేశంలో ప్రవేశించగానే రాహేలు కనపడింది. అక్కడ ఆమెకు సహాయం చేసి చివరికి ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను ఎంతగానో ప్రేమించి ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మామ అతన్ని మోసం చేసి చిన్నదాన్ని ఇవ్వకుండా పెద్దదాన్ని ఇచ్చి జబ్బు కలదాన్ని పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ జబ్బు కలదాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత చిన్నదాని ఏళ్ళ ఆయనకు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మళ్ళీ ఆ పిల్లని కావాలన్నప్పుడు ఏం చేస్తావు అంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ చిన్నదాన్ని కూడా వివాహం చేసుకున్నాడు. అలాగున 20 సంవత్సరాలు యాకోబు ఎక్కడ ఉండిపోయాడు? పదనారాములో లాబాను ఇంటి దగ్గర ఉండిపోయాడు. అయితే అక్కడికి పారిపోతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందయ్యా అంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతన్ని మాట్లాడాడు. అక్కడ చెప్తున్నాడు కదా, ఇదిగో నువ్వు వెళ్ళేటువంటి ఆ దేశంలో నుంచి నేను మరలా నిన్ను తీసుకొని వస్తాను, కాబట్టి నిన్ను తీసుకొని వచ్చే వరకు మరి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి 28వ అధ్యాయమందు 15వ వచనంలో ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియలేకపోయాను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని అని అనుకొనెను. ఆ పారిపోతా ఉన్నప్పుడు ఒక స్థలం దగ్గరకు వచ్చాడు. అక్కడ చీకటి పడిపోయింది. అక్కడ తల కింద ఒక రాయి పెట్టుకొని భయంతో పండుకొని ఉన్నాడు. పండుకొని ఉన్నప్పుడు దేవుడు అతనికి కనపడి చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నేను నిన్ను కాపాడుతాను, మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తానని చెప్పాడు. రప్పిస్తానని చెప్పినటువంటి ఆ దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు ఉదయాన్నే లేచినాక భయంతో ఏమన్నా అంటే ఇది యెహోవా సన్నిధి, ఇది దేవుని మందిరము, ఇది దేవుని యొక్క గవనే, పరలోకపు గవనే కానీ మరొకటి కాదు అని చెప్పి లేచి నిలబడి ఆ రాత్రి ఆ తల కింద పెట్టుకున్నటువంటి ఆ యొక్క రాయిని తీసి నిలబెట్టి దాని మీద నూనె పోసి దేవునికి అక్కడ ప్రార్థన చేశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరు పెట్టినటువంటి బేతేలు అనే స్థలములో దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పాడు, నువ్వు వెళ్ళు, మళ్ళా నేను తీసుకుని వస్తానని చెప్పాడు. అయితే ఆయన వెళుతున్నప్పుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు పదనారాములో ఎంతగానో దేవుడు ఆ శ్రమల్లో అతనికి తోడై ఉండి అతనిని ఆశీర్వదించాడు. కానీ ఇప్పుడు వెనుదిరిగి రాబోతా ఉన్నాడు. అతడు వెనుదిరిగి రాబోతా ఉండగా అతడు ఇప్పుడు అన్న భయముతో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజున చంపుతానని యాకోబుని ఏశావు వెంటాడాడు, వెతికాడు. కానీ తల్లి దాచిపెట్టి తన మేనమామ దగ్గరికి పంపించేసింది కనుక వాడు లేడు కదా అని కొంత చల్లబడిపోయాడు. అయితే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అతను ఏమనుకున్నాడంటే తల్లి కబురు పెట్టుద్ది కదా, వెళ్దాం అనుకున్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది కానీ తల్లి కబురు చేయలేదు. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది?
ఎంత భయంతో ఉన్నాడు ఆయన. తల్లి ఏం చెప్పింది, నీకు కబురు పెడతానయ్యా కోపం పోయినాకంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు అయిపోయింది. ఆ తల్లి కబురు లేదు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలంటే భయంతో ఉన్నాడు అన్న ఏం చేస్తాడు అని. అందుకే ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆ స్థలం దగ్గరికి రాగానే ప్రాణ భయంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క సంతానాన్ని, భార్యల్ని, ఆ సంపదనంతను కూడా 2 గుంపులుగా చేశాడు. మహానయీము అంటే ఏం చెప్పుకున్నాము? మహానయీము అంటే 2 సేనలు, 2 గుంపులు. కనుక ఇప్పుడు ఏం చేశాడంటే 2 గుంపులు చేశాడు. ఆ 2 గుంపులు ఏదయ్యా అంటే, మొట్టమొదట దాసీలు వారి పిల్లలు, ఆ తర్వాత లేయా వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత రాహేలు వాళ్ళ పిల్లలు పంపించాడు. పంపించినాక ఇంకా ప్రాణభయంతోనే ఉన్నాడు. ఆ ప్రాణభయంతో ఉండి ఏం చేశాడు, అక్కడ ఆగిపోయి వారికి కబురు పెట్టాడు ముందుకి, మీరు వెళ్ళండి, ఒకవేళ నా అన్న మీకు ఎదురు పడినట్లయితే, ఆయన సేనలతో వచ్చినట్లయితే కొన్ని మేక మందలను, గొర్రె మేక మందలను ఆయన ముందుగా సేవకులను పంపించి చెప్తున్నాడు కదా, ఇవేంటి ఎవరు మీరు అని అడిగినప్పుడు, మేము నీ సేవకుడైనటువంటి యాకోబు యొక్క పనివారమే, ఇవన్నీ కూడా నీ సేవకుడైన యాకోబు నీ కొరకు బహుమానంగా పంపించున్నాడని చెప్పాడు. అయితే ఆయన పంపించి వేసిన తర్వాత ఒక్కడే అక్కడ ఆగిపోయాడు. ఎందుకంటే ఇక్కడ 32వ అధ్యాయము 11 నుంచి, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేయించు విస్తారమవటం వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేతునని సెలవిచ్చితివే నేను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందరూ వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోవుడని తన దాసులతో చెప్పాను. చూశారు ఇక్కడ ఆయన గుంపులుగా చేశాడు. ఎందుకు చేశాడంటే తన అన్న అయినటువంటి ఆ ఏశావు చేతిలో చనిపోతానన్న భయంతో ఉన్నాడు. కనుక గుంపులుగా చేసి ముందుగా కానుకలు పంపించాడు. తర్వాత భార్యలను, పిల్లలను, వాళ్ళందరినీ కూడా మరొక గుంపు వెనకాల ఉంచి పంపించి వేశాడు. పంపించిన తర్వాత ఏం చేశాడంటే ఆ రాత్రి అక్కడ ఆగిపోయాడు ఆయన. ఆ రాత్రి 21వ వచనం మనం చూస్తూ ఉంటే, అతడు కానుకలను తనకు ముందుగా పంపి యాకోబు వారిని తీసుకొని వారిని ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. గమనించారా? ప్రాణ భయం అనేది ఎలాగుంటుందయ్యా అంటే ఇక్కడ కనపడతా ఉంది. ఇంత సంపాదించాడు, ఇంత ఆస్తి ఉంది, పనివాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం పోతామని భయపడతా ఉన్నాడు. కాబట్టి 2 గుంపులు చేశాడు ఇక్కడ. ఒక గుంపు ఏంటంటే పనివాళ్ళు గొర్రె మేక మందల్ని కానుక పంపించారు. 2వ గుంపు దాసీలు, వాళ్ళ పిల్లలు, భార్యలు, వాళ్ళ పిల్లల్ని ఆ యొక్క ఎబ్బోకు అనేటువంటి రేవు దాకా తీసుకొని వచ్చి రేవు అవతలకి వాళ్ళని పంపి రేవు యువతలు ఆయన ఉండిపోయాడు.
అయితే ఇక్కడ దేవుడు ఆయన సంధించాడు. అసలు మహానయనీయము అనగా ఇదే. ఈ మహానయనీయం అంటే రెండు సేనలు ఇప్పుడు ఎదురుపడ్డాయి. ఆ రెండు సేనలు ఎదురుపడ్డప్పుడు, యాశావు ఎదురుపడ్డప్పుడు ఇదంతా ఏంటయ్యా అంటే నీ దాసుడైన యాకోబు పంపించాడని చెప్పారు. ఇది నాకు అక్కర్లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుని సేనతో ఎదురుపడతా ఉన్నాడు. దేవుని సేన అనేది మనకు ఎదురు రాకపోతే, దేవుని సేనతో మనం కలవలేకపోతే మన జీవితాలకి నిజమైన ఆశీర్వాదం రాదు. కాబట్టి యబ్బోకు రేవు దాటించి వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. యబ్బోకు రేవు దగ్గర ఆయన ఆగిపోయాడు, ఒక్కడే ఆగిపోయాడు, మిగిలిపోయాడు. అప్పుడు రెండవ గుంపు అతనితో ఎదురుపడతా ఉంది. ఏమనండి 24వ వచనం మనం చూస్తూ ఉంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను. గమనించాలి, ఇక్కడ మహానయనీయము అనగా రెండు సేనలు ఎదురుపడే స్థలము. ఏశావు గుంపు ఎదురుపడితే తప్పించుకోవడానికి కానుకలు పంపించాడు ఒక గుంపు, రెండో గుంపు భార్య పిల్లలు వాళ్ళందరినీ పంపించేశాడు. ఇప్పుడు వాళ్ళందరినీ లోకరీతిగా పంపించాడు. కానీ ఇప్పుడు దేవుని సేవ అతనికి ఎదురుపడింది. మానవ సంబంధమైనటువంటి మహానయము కాదు ఇది, దైవ సంబంధమైన మహానయనం ఇప్పుడు అతను ఎదురుపడింది. ఒక్కడే ఉండిపోయాడు. ఓ పక్కన ప్రాణ భయం, ఏ చిన్న శబ్దం అయిపోయినా భయంతో ఉంటాడు. ఎలాంటిది కనపడ్డా భయంతో ఉంటాడు. అలాంటి స్థితిలో ఆయన ఆ రాత్రి పండుకొని ఉన్నప్పుడట ఒక నరుడు లాంటి వాడు వచ్చాడట. వాడు ఏం చేశాడంట, ఆ రాత్రి అంతా కూడా అతనితో పెనుగులాడాడు, పోరాటం చేశాడు. ఇక్కడ రెస్లింగ్ అని రాయబడుతుంది. రెస్లింగ్ అంటే ఒకరినొకరు కుస్తీ పోటీ. రెస్లింగ్ అంటే కుస్తీ పోటీలు. ఆ కుస్తీ పోటీలు ఏం చేస్తారంటే ఆయుధాలు ఉండవు, కానీ ఉట్టి చేతులతోనే ఒకరిని ఒకరు పట్టుకొని కింద పడేయాలి. అలాగా పడేసి వారి మీద ఎవరైతే కూర్చోగలుగుతారో వారు గెలిచినట్లు. కాబట్టి ఇక్కడ యాకోబు అలాగే ఒక నరుడు వంటి వాడట తెల్లవారులు పర్యంతము పెనుగులాడుతూనే ఉన్నారు. ఇద్దరు రసలవుతూనే ఉన్నారు, ఇద్దరు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క దేవుని సంబంధమైనటువంటి గుంపు అనగా దేవుని సంబంధమైన వారితో మానవ సంబంధమైనటువంటి యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ యొక్క పెనుగులాటలో మనకి ఇక్కడ రాస్తున్నాడు కదా, ఆయన తెల్లవారు పర్యంతము పెనుగులాడను, కానీ ఆ నరుడిని యాకోబు విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? భయము. విడిచిపెడితే చంపుతాడని భయము. కనుక ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా రాత్రంతా పెనుగులాడుతా పట్టుకునే ఉన్నాడట. అందువలన ఆ వ్యక్తి తెల్లవారుతుండగా నన్ను విడిచిపెట్టమంటే అంటున్నాడు కదా, నీవెవరో నాకు చెప్పు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను. 26 వచ్చుతావండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనెను. హల్లెలూయా. తెల్లార్దులు పెనుగులాడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు పెనుగులాడుతా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఆ వ్యక్తి తనని యాకోబుని విడిచిపెట్టట్లేదు. యాకోబు అంతకంటే ఇంకా గట్టిగా పట్టుకొని విడిచిపెట్టట్లేదు. కారణం ఏంటంటే ఎవరికైతే భయం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి అలాగా విడిచిపెడితే ఎక్కడ చంపుతాడన్న భయంతో గట్టిగా పట్టుకున్నాడు. తెల్లవారిపోతా ఉంది. తెల్లవారిపోతుండగా అంటున్నాడు కదా, నన్ను పోనివ్వు అని అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు కదా,
నేను నిన్ను పోనివ్వను, ఎందుకంటే నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వను అని చెప్తున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాను, నన్ను విడిచిపెట్టు. లేదు, నువ్వు ఆశీర్వదిస్తే నిన్ను విడిచిపెడతాను. చాలాసార్లు ఇలాంటి పోరాటం మనకు కావాలి. ఆశీర్వాదం కావాలంటే పోరాటం అనేది లేకుండా ఆశీర్వాదం అనేది రాదు. పోరాటం లేకుండా జయం అనేది రాదు అని జ్ఞాపకం చేస్తున్నారు. యుద్ధంలో పోరాటం చేస్తారు. ఆ యుద్ధంలో పోరాటం చేస్తున్నప్పుడు ఒకరు ఓడిపోతే రెండో వాడు జయిస్తాడు. అయితే ఆశీర్వాదం రావాలంటే, జయము రావాలంటే మన జీవితాల్లో పోరాటం కావాలి. మనం మామూలుగా కూర్చొని ఒక దగ్గర దేవా దీవించంటే ఎప్పుడు దేవుడు దీవించడు. మనం ఒక దగ్గర ఉండిపోయి భయంతో ఉంటే దేవుడు దీవించడు. దేవుని దీవెన కావాలన్నా, దేవుని ఆశీర్వాదం కావాలన్నా మనము పెరుగులాడాలి, పోరాటం చేయాలి. ఆ పోరాటమే మన జీవితాలకి ఆశీర్వాదం తేగలుగుతుంది. పోరాటం మన జీవితాలకి ఆశీర్వాదం తెస్తుంది. కనుక ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని యొక్క దూతతో పెరుగులాడుతూ ఉన్నాడు. మహానయీము అనగా రెండు సేనలు. ఇప్పుడు శరీర సంబంధమైన సేనలు ముందుకెళ్ళిపోయింది, ఆత్మ సంబంధమైన ఇప్పుడు సేన ఎదురుపడింది. ఆ సేనని గెలవాలి. అక్కడ యాకోబు పంపిన గుంపు ఏశావు చంపేస్తే వెనక్కి పారిపోదాం అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయా అంటే అక్కడ ఏం జరిగిందో యాకోబు తెలియదు. కానీ ఇక్కడ ఈ రాత్రి మొత్తం ఎలాగుంది, బహు భయంకరమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. యబ్బోకు రేవు దగ్గర. దానికి ఏమని పేరు పెట్టాడు? పెనూయేలు అని పేరు పెట్టాడు. యబ్బోకు రేవు దగ్గర పెనూయేలు అని పేరు పెట్టాడు. అక్కడ పోరాటం జరిగినటువంటి స్థలంలో. ఎందుకయ్యా అంటే పెనూయేలు అంటే కింద అర్థం ఏమని రాస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ఉంది అక్కడ. దేవుని దూత అతనితో పోరాటం చేస్తుంది. దేవుని దూతని పోరాటం ద్వారా ఆయన జయించగలిగాడు. విడిచిపెట్టలేదు, తెల్లవారిపోతా ఉంది. ఆ దూత చెప్తా ఉంది, ఇదో తెల్లవారుతుంది కనుక నన్ను పోనిమ్మని అడిగినప్పుడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను. మన జీవితాల్లో ఇలాంటి పోరాటం చేయాలి. మన జీవితాల్లో ఇలాంటి దేవుని సంబంధమైన ఆ సేనని ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క మహానయము, దేవుని సేన మనకు ఎదురుపడకపోతే మనము బలవంతులంగా ఉండలేము, ఆశీర్వాదాలు పొందలేము. కాబట్టి ఇక్కడ యాకోబు అనగా మనకు తెలుసేమని మోసగాడని. యాకోబు అంటే మోసగాడు. అందుకని అంటాను కదా, నీవు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టనని చెప్పినప్పుడు నీ పేరేంటో చెప్పమన్నాడు. నీ పేరేంటో నాకు చెప్పమని చెప్పినప్పుడు అతడు ఏం చెప్పాడు? అప్పుడు ఆయన నా పేరు యాకోబు అని చెప్పాడు. నా పేరు యాకోబు. తొడగూటి మీద కొట్టాడు. ఆ తొడగూట నరము వసిలిపోయిందట. తొడగూడు నరం వసిలిపోగానే యాకోబు పట్టు విడిచిపెట్టేశాడు. అందుకనే మన కొత్త నిబంధనలో కూడా మనకు జ్ఞాపకం చేస్తుంటారు. ఎఫాఫ్రా దేవుని యొక్క సన్నిధిలో మన నిమిత్తము ప్రార్థనలో పోరాటం చేయించున్నాడని చెప్తాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. మన నిమిత్తం ఆయన పోరాటం చేస్తున్నాడు ప్రార్థనలో. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా పోరాటం చేయాలి. దేవునితో పోరాటం కావాలి మనకి. అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. అప్పుడే మన జీవితం మార్చబడుతుంది. అప్పుడే మన పేరు మార్చబడుతుంది. అప్పుడే మన జీవితానికి కావలసినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని సార్థకం చేసేవాడుగా ఉంటాడు దేవుడు. అందుకే
ఆ విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టకపోవటం ద్వారా తొడగూటి మీద కొట్టాడు. ఎందుకంటే కాళ్ళు మనం నిలబడటానికి బలాన్ని కలిగి ఉంటాయి. మనం నిలబడాలంటే ఏం కావాలి? కాళ్ళు ఉండాలి కదా. కాళ్ళల్లో బలము లేకపోతే నిలబడలేవు. కాబట్టి ఇప్పుడు శారీరకంగా బలంగా నిలబడి గట్టిగా పట్టుకున్నాడు. అందుకొరకే దేవుని యొక్క దూత, దేవుని సేన ఏం చేసిందట? అతని తొడగూటి నరాన్ని బెసరగొట్టింది. ఆ తొడగూటి నరం బెసిరిపోయింది. ఇప్పుడు నిలబడలేని పరిస్థితిలోకి వచ్చి ఆ దేవుని దూతను విడిచిపెట్టేశాడు. ఆ దేవుని దూతను విడిచిపెట్టంగానే అప్పుడు అంటుంది, నీ పేరేంటంటే యాకోబు. అందుకు ఆయన కదా, నీవు నిజముగా చెప్పావు యాకోబు అని. కనుక ఇప్పుడు నీవు ఇక మీదట ఇశ్రాయేలుగా చేయబడ్డావు. ఎందుకంటే ఒకసారి తండ్రి అడిగాడు, ఏమని? నీ పేరేంటి నాయన అని అడిగాడు. నువ్వెవరు అయ్యా అని అడిగాడు. నువ్వెవరు, నీ పేరేంటంటే ఏం చెప్పాడు? నా పేరు ఏశావు అని చెప్పాడు. నా పేరు యాకోబు అని చెప్పాడు ఆ తండ్రికి. ఆ భోజనానికి తీసుకెళ్ళినప్పుడు నీ పేరేంటంటే నా పేరు ఏశావు, నీ పెద్ద కుమారుణ్ణి. స్వరం యాకోబులాగా ఉంది. దగ్గరికి రాని పిలిచి మెడ మీద చేతుల మీద తమిడినప్పుడు ఆ గొర్రె బొచ్చు కప్పుకొని ఉండటం వల్ల రోమాలు కనపడ్డాయి కనుక అంటాడు, ఇదిగో వాసన అయితేనేమో నా పెద్ద కుమారుడైనా పండిన చేను వాసన ఉంది, పండిన చేను వాసన ఉంది, కానీ స్వరం మాత్రము మోసగాడైన యాకోబు స్వరం వినపడుతుంది. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నీ పేరేంటంటే తొడగూటి నరము బెసిరిపోతే కానీ నిజం చెప్పలేము. మనం నిలబట్టడానికి అవకాశం లేకుండా చేయబడితే కానీ నిజం చెప్పలేము మనం. కనుక ఇప్పుడు నిలబడలేని పరిస్థితిలోకి వచ్చాడు యాకోబు. అవుటివాడిగా చేయబడ్డాడు. ఒక మాదిరిగా చెప్పాలంటే కాలు బలం తగ్గిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, నా పేరు యాకోబయ్య. నువ్వు నిజంగా చెప్పావు కాబట్టి ఇక మీదట నువ్వు యాకోబు అని పిలువబడవు. ఎందుకంటే దేవునితోనూ మానవులతోనూ నువ్వు పోరాడి గెలిచావు. మహానైన్యము అనేటువంటి ఈ యొక్క గొప్ప పోరాటం జరిగింది. ఇక్కడ దేవుని సేనతో నువ్వు ఎదురుపడ్డావు, దేవునితో నువ్వు గెలిచావు. కాబట్టి ఈ పేరిక ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వదించబడినవాడు. ఇంకా ఇంకో పదం ఉంది అక్కడ. ఏమన్నాడు? దేవునితో పోరాడువాడట. దేవునితో పోరాడేవాడు. దేవునితో ఎవరు పోరాడగలుగుతారు? ఆశీర్వాదం పొందగలిగిన వారే పోరాడగలుగుతారు. దేవునితో పోరాటం చేస్తే కానీ ఆశీర్వాదము రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఆ పెనూయేలు అనేటువంటి స్థలములో దేవుని యొక్క దూతతో పోరాటం చేసి దేవుని సేనను ఎదుర్కొని ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొంది దేవుని యొక్క నామాన్ని మహింపరచున్నట్లుగా, నేను దేవునిని ముఖాముఖిగా చూచుకుని అయినా నా ప్రాణము దక్కింది కనుక ఈ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాను. ఎందుకంటే అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అది. ఆ సన్నిధిలో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. లోకంలో ఉంటే ఆశీర్వాదం రాదు. లోకంతో ఉంటే ఆశీర్వాదం రాదు. లోకంలో మనము పోరాటము ఆశీర్వాదాన్ని తేదు. ఒకవేళ భూ సంబంధమైన సంపదను తేవచ్చు. సంపద అనేది వేరు, ఆశీర్వాదం అనేది వేరు. సంపద అంటే ఏదయ్యా అంటే ఈ లోకంలో మనం పనిచేసి కష్టపడి మోసం చేసి కానీ మంచిగా కానీ కూర్చుకుంటాం, వాటిని సంపద అంటాం. కానీ ఆశీర్వాదం అనేది మాత్రం ఎప్పుడు కూడా దేవుని వల్ల కలుగుతుంది. దేవుడు మాత్రమే ఆశీర్వదించేవాడు. కనుక ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇంతకుముందు మోసంతో ఏం చేశాడు యాకోబు?
గొప్ప సంపాదించుకున్నాడు. మామైన లాభాన్ దగ్గర ఏం చేశాడు? మోసగించి ఆ యొక్క గొర్రె మేక మందలు దాటేటువంటి సమయంలో షినారు ఆ చెట్ల యొక్క ఆ నార తీసి ఆ నీళ్ళలో వేశాడు. అప్పుడు గొర్రె మేక మందలు దాటినవన్నీ కూడా ఏం చేసిందట? సారలు కలిగినటువంటివి, మచ్చలు కలిగినటువంటి పిల్లల్ని అన్నిటినీ ఆశీర్వాదం అనుకోలే యాకోబు. అవన్నీ కూడా సంపాదన, భూ సంబంధమైన సంపాదన అదంతా కూడా. కానీ భూ సంబంధమైన సంపాదనతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి మనం. అందుకొరకే నీవు నన్ను ఆశీర్వదించు అని చెప్పారు. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు చెప్పమంటే యాకోబు అంటున్నాడు, నిజముగా నువ్వు చెప్పావు, ఇప్పటి వరకు నువ్వు మోసగాడివే, కానీ ఇక మీదట నువ్వు మోసం చేయొద్దు. ఇక మీదట నీ మీద నువ్వు ఆనుకొని, లేకపోతే నీ మీద నువ్వు నిలబడి నువ్వు నడవద్దు. ఇప్పుడేమైంది తెలుసా? జీవితం మారిపోయింది. మహానయములో దేవుని సేన ఎదురుపడ్డప్పుడు తన స్థితి మారిపోయింది కదా. ఇప్పుడు దాకా టీవీగా నడిచాడు, ఇప్పుడు ఒక కాలు కూడా నరం జారిపోయింది, ఇప్పుడు కుంటుకుంటా నడుస్తూ ఉన్నాడు. టీవీ మారిపోయింది, ఆ హోందగనం మారిపోయింది, ఇప్పుడు కుంటుకుంటా వెళ్తా ఉన్నాడు. అలాగే పేరు మారిపోయింది, ఇప్పుడు యాకోబు కాదు ఇశ్రాయేలు. ఇప్పుడు జీవితం మారిపోయింది. ఇప్పుడు దాకా లోకంలో సంపాదించుకున్నాడు, కానీ ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. తన ఆత్మీయ జీవితం కూడా మారిపోయింది. ఎలాగంటే ఇప్పుడు దేవుని ముఖాముఖిగా చూశాడు. దేవుని ముఖాముఖిగా చూసి నేను చనిపోకుండా ఉన్నానని చెప్పి ఆ స్థలానికి పెనుయేలుని పేరు పెట్టాడు. కనుక ఇప్పుడు మన జీవితం అంతా కూడా మారిపోయి ఆశీర్వాదాన్ని పొందింది. అలాగే మనము కూడా దేవుని సేనతో ఎదురుపడితే కానీ, దేవుని సందర్శన మనం కలిగి ఉంటే కానీ మన జీవితాలకి ఆశీర్వాదం రాదు అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదం రావాలంటే మనం దేవునితో కలవాలి, దేవునితో పోరాటం చేయాలి, దేవునితో మనము సందర్శించాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి సమస్తం కూడా సరిచేయబడుతుంది. ఇప్పుడు ఏశావు యాకోబు మీద పగతో రగిలిపోయినటువంటి వాడు, కానీ ఎప్పుడైతే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడో ఏమైందో చూడండి. 33 నుంచి చదువుదాము. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీవే ఉంచుకొనమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోవద్దని చెప్పగా అతడు నా యొద్ద ఉన్న పిల్లలు, పసిపిల్లలనియు, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మందంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువునద్దకు చేయునకు వచ్చు వరకు నా ముందర ఉన్న మందను నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. ఏశావు ఎదురుపడినప్పుడు
అంటున్నాడు కదా, నీ కటాక్షము నా మీదకి వచ్చిందయ్యా, నాకు ఆ కానుక తీసుకో అంటే ఏసావు అన్నాడు, అది నాకు వద్దు, ఎందుకంటే నీ ఎడలా నేను కటాక్షం కలిగి ఉన్నాను కదా, నీ ఎడలా నేను కటాక్షం కలిగి ఉన్నాను, నాకు కోపం పోయింది. ఆ రోజున చంపుదామని ఈటి తీసుకొని పరిగెత్తిన వాడు ఇప్పుడు చంపడానికి మనసు లేదు. ఎందుకో తెలుసా, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు కనుక ఇంకా ఎవడు కూడా ఏమీ చేయలేడు, ఎవరు కూడా ఏమి చేయలేడు. అందుకన్నాడు, ఇదిగో ఆయన మనతో ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయల్లో కూడా మనము సంచరించిన దేనికి కూడా భయపడము. ఇప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ గొప్ప ప్రభావము ఇప్పుడు ఎవరితో వెళ్తుంది? యాకోబుతో వెళ్తా ఉంది. కనుక ఏశావు యాకోబును చూడంగానే కటాక్షించాడు. ఎందుకంటే దైవ సంబంధమైన అతనితో కనపడింది. అతను శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచేవాడు, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేవాడు. కనుక అలాగా మరి యాకోబు యొక్క జీవితంలో ఆ కానుకలు తీసుకొని ఏశావు వెళ్ళిపోయాడు. మెల్లగా యాకోబు తన మందను, తన భార్యలను, తన పిల్లలను తీసుకొని ఆయన నడుచుకుంటా వెళ్ళి సుక్కోతుకు ప్రయాణమైపోయి అక్కడ ఉండి అతడు అక్కడ మరి కనాను దేశంలో షెకెము అనేటువంటి ఊరిలో సురక్షితముగా తన గుడారాన్ని వేసుకున్నాడు అని. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మహానయము అనేటువంటి ఆ రెండు సేనలు ఎదురుపడే సమయం వచ్చే వరకు ఆశీర్వాదం రాదు. దేవునితో పోరాడే వరకు ఆశీర్వాదం రాదు. దేవుణ్ణి గెలిచే వరకు మనకు ఆశీర్వాదం రాదు. కాబట్టి యాకోబు దేవునితో పోరాటం చేశాడు, దేవుణ్ణి గెలిచాడు. తన జీవితం మార్చబడింది, తన పేరు మార్చబడింది, తన స్థితి మార్చబడింది, తన జీవితానికి కావలసిన గొప్ప ఆశీర్వాదము ఇవ్వబడింది. కాబట్టి అలాగా మనము కూడా ఒక దినాన మహానయము కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని సేనతో ఎదురుపడే వారంగా ఉండాలి. కొంతమంది భయపడి పారిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవడైనా పోరాటం చేయడానికి వచ్చినప్పుడు అయ్యా నేను పోరాటం చేయలేదని చెప్పి అప్పగించుకొని వాళ్ళకి పన్ను కట్టేవారుగా ఉంటారు. సామంతులని పిలుస్తారు వాళ్ళని, సామంతు రాజులుగా మారిపోతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సామంతులుగా ఉండాలని కోరుకోడు, తనతో సమానమైన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఓడిపోయి మనం పండించే వారంగా ఉండాలని కోరుకోవట్లేదు. ఆయన ఎప్పుడు కూడా మనం ఆయనతో పాటు కుమారుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు ప్రమాణం చేశాడు, యేసు ప్రభువు ప్రమాణం చేశాడు. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని మహాసేనను ఎదుర్కొనేవారుగా, మహానయము అనేటువంటి అది బైబిల్లో 13 స్థలాల్లో రాయబడ్డటువంటి ఒక స్థలముగా రాయబడింది. కానీ అన్ని స్థలాల్లో కూడా ఏమని అర్థంతో ఉందంటే 2 సేనలు కలిసిన స్థలం అని రాయబడింది. అక్కడ 2 సేనలు కలిసినాయి. దావీదు అబ్షలోము యొక్క సేనను కలిసాడు ఒక స్థలంలో, ఒక స్థలంలో సౌలు యొక్క సేనను కలిశాడు దావీదు, ఒక స్థలంలో షిమ్మి అనేటువంటి వాడిని కలిశాడు ఒక స్థలంలో. ఇలాగా అనేక స్థలాల్లో, ఈ 11 స్థలాల్లో కూడా, అంటే 13 స్థలాల్లో కూడా మరి 2 సేనలు కలిసి పోరాటం చేసింది. అయితే ఇక్కడ ఆశీర్వాదం పొందాడు. అలాంటి ఆశీర్వాదం మనం కూడా పొందటానికి దేవా మహానయము అనే ఆ 2 సేనలు కలిసిన స్థలములో మేము కూడా నీతో ఉండటానికి, నీతో పోరాటం చేయటానికి, నిన్ను గెలిచి నీ ఆశీర్వాదాలు పొందటానికి మాకు సహాయం చేయి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారంగా మనం ఉండాలి. దేవుని దగ్గర నేను నీ కృపను మాకు దయచేయి ప్రభువా అని మనం అడిగి ప్రభు పాదాల దగ్గర మన జీవితాల్లో మనము ఆయనతో మరి గెలిచేటువంటి ఆ స్థితి మాకు దయచేయి ప్రభువా, నీ బలాన్ని మాకు దయచేయి, నీ యొక్క ధైర్యాన్ని మాకు దయచేయి.
నీతో పోరాడి గెలవగలిగే స్థితిని మాకు దయచేయమని దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు వంచి, దేవా మా స్థితిని మార్చండి, మా యొక్క సమస్తాన్ని మీరు మార్చండి, మా జీవితాన్ని మార్చండి, ఆశీర్వాదాన్ని దయచేయండి అని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు వంచి ప్రార్థన చేసుకున్నాం.